ఈయన సాంబశివరావు ఒక్కళ్ళే కాదు, గతంలో ఇంకొకళ్ళు కూడా మహా టీవీలో ఇంకొకళ్ళు ఈ విధంగానే. అంటే అదొక గొడవ, అదొక ఎక్స్ట్రీమ్. ఆ ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ అనేది ఒక గొడవ జరుగుతుంది. ఈ వివాదంలో భాగంగా అసలు ఆ లడ్డూలు కల్తీ జరపడం అంటే డబ్బుల కోసం జరిగింది అనేది జనాలు ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది. దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నామని చెప్పారు ఆల్రెడీ. అయితే ఈ సందర్భంలో ఒక కొత్త కోణాన్ని వెలికి తీస్తూ మాట్లాడారు మహా టీవీలో ఒక విశ్లేషకురాలు. ఆవిడ జర్నలిస్టే, కాకపోతే ఆవిడని మీ విశ్లేషణ ఏమిటి అని అడిగినప్పుడు తన పర్సనల్ ఒపీనియన్ లాగా ఆవిడ చెప్పారు. అది స్క్రిప్టెడా కాదా అనే దాంతో మనకు ప్రమేయం లేదు. అక్కడైతే ఆవిడ అభిప్రాయంగానే ఆవిడ బయటకు చెప్పారు. ఆవిడ ఏమంటారంటే లడ్డూలు కల్తీ జరపడం వెనకాల ఇంకొక కుట్ర ఉంది అంటారు. ఏమిటి ఆ కుట్ర అంటే ఆ లడ్డూల్లో కల్తీ జరిపినటువంటి కెమికల్స్ అన్నిటి ద్వారా ఆ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల ఆగిపోతుంది. హిందువులే తింటారు కాబట్టి హిందూ జనాభా పెరుగుదల ఆగిపోతుంది అనివార్యంగా. కాబట్టి హిందూ జనాభా తగ్గిపోతే అప్పుడు మైనారిటీ రాజ్యంగా మారుతుంది. ఇప్పటికే ఒక గొడవ ఉంది. ఏది కామన్ సివిల్ కోడ్ కాకుండా పర్సనల్ లాస్ ఉండటం వలన ముస్లింలు వాళ్ళు బహుభార్యాత్వం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు. ఈ కుటుంబ నియంత్రణ నిబంధనలు ఇవేవి వాళ్ళకు ప్రమేయం లేదు. కాబట్టి వాళ్ళు పిల్లల్ని కనేస్తున్నారు. ఆ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా ఈ దేశం ఏ క్షణమైనా ముస్లిం దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది అని ఒక నేరేటివ్ని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివారు వాళ్ళు విస్తృతంగా ప్రజల మనసులో తీసుకెళ్లిపోయారు. ఇది జరుగుతుండగా ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఈ లడ్డు పట్టుకుని ఎందుకు దాడి చేస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళకున్న వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని కాబట్టి ఇతన్ని ఈ లెవెల్లో టార్గెట్ చేసి కొట్టేస్తే, ఈ కొట్టేసే క్రమంలో వాళ్ళు కాన్స్టిట్యూషన్ వైలేషన్ కూడా పాల్పడుతున్నారు. ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదవిలోకి వచ్చారో ఆ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఉంది. లౌకిక తత్వం అనేది రాజ్యాంగం ప్రతిపాదించిన రోజు లేదు, కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదాన్ని తీసుకొచ్చారు. దానిలో తీసుకొచ్చిన ఆ లౌకికవాదానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ బిహేవ్ చేయటం మాత్రమే కాదు, ఈ మొత్తం లడ్డూ వ్యవహారం వెనకాల అంతరార్థం ఏంటంటే ఈ దేశంలో నిర్ణయాత్మకమైనటువంటి అధికార పదవుల్లోకి హిందువులు మాత్రమే ఉండవలను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక క్రైస్తవున్నో, ఒక ముస్లింనో, లేకపోతే మరొక మైనారిటీ మతస్థున్నో పెడితే వాళ్ళు వాంటెడ్గా హిందూ మతాన్ని చంపేయడం కోసం ఏదో ప్రోగ్రాం చేస్తారు. కాబట్టి హిందువులకే అధికారం అనే విషయాన్ని ప్రతిపాదించడం అనే కుట్ర ఈ టోటల్ లడ్డూ వ్యవహారం వెనకాల ఉంది. అందుకని దాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లడం కోసం ఆవిడ ఈ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళందరూ సంతానోత్పత్తి చేసేటువంటి శక్తి హీనులు అవుతారు, తద్వారా జనాభా పెరుగుదల ఆగిపోయింది. దానికి ఏదైనా స్టాటిస్టికల్ డేటా ఉండాలి కదా. 5 సంవత్సరాల్లో సంభవించినటువంటి జననాలు, అందులో ఏ మతం వారు ఎంతమంది పిల్లల్ని కన్నారు, ఈ డేటా ఏమీ లేదు. ఈ డేటాతో సహా వచ్చినా వస్తారు, ఆశ్చర్యం లేదు. తర్వాత ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనే 5 సంవత్సరాలు వాంటెడ్గా కల్తీ జరిగినప్పుడు చాలామంది అనారోగ్యాల పాలు అయి ఉండాలి ఆ లడ్డూలు తిన్నవాడు. ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు అనారోగ్యం పాలు అవుతారు అని కొంతమంది డాక్టర్లు ఆ రోజు నుంచి మాట్లాడారు. అది నిజం అని ప్రూవ్ అయింది తర్వాత. ఏది చాలామంది వాళ్ళ లోపల అనేక ఇతర సమస్యలు రావడం వలన చాలామంది కరోనా వ్యాక్సిన్ పర్టికులర్గా అది డోసు పెంచి వేసుకున్నారు. కొంతమంది బూస్టర్ ఆ డోసు వేసుకున్న వాళ్ళలో చాలామంది ఈ వ్యాయామ కేంద్రాల్లో పడి మరణించటం అనేది నిర్ధారణ అయిపోయింది. ఇలాంటి నిర్ధారణలు లడ్డూ తిన్న వాళ్ళలో ఉన్నాయా? వ్యాక్సిన్ ఏమో గవర్నమెంట్ పంపిణీ చేసి జనాల జీవితాలతో ఆటలాడుకుంది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి. దాని గురించి ఎవరు మాట్లాడరు.
లడ్డూలో కల్తీ వలన చాలా మంది సర్వనాశనం అయిపోయారని మాట్లాడతారు. దానికి ప్రూఫ్ ఏంటి? ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు లడ్డూలు తిని? ఎంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలయ్యారు? కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు డేటా ఉందట క్లియర్గా. దీనికి డేటా ఉందా?